అందరికీ వెల్కమ్ టు వైహెచ్ స్టిచ్ అండ్ క్రాఫ్ట్ స్టూడియో. నా పేరు హిమని. నేను ఈరోజు మీకు బ్లౌజ్కి ఎలా హ్యాంగింగ్స్ చేయాలో చూపిస్తాను. వర్టికల్ లెంత్తో వీడియోలో చూపిస్తున్నట్టు క్లాత్ని తీసుకొని లేదుకోకుంటే కట్ చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి స్క్వేర్ షేప్లో ఆ వర్టికల్ లెంత్ క్లాత్ని కట్ చేసేసి ఒక నీడిల్ తీసుకొని వన్ ఎడ్జ్ నుంచి ఇట్లా స్క్రోల్ చేసుకుంటే రండి. వన్స్ స్క్రోలింగ్ అయిపోయిన తర్వాత అటు సైడ్ ఉన్న ఎడ్జ్ ఇటు సైడ్ ఉన్న ఎడ్జ్ దగ్గరికి తీసుకొని మనం పూలు అల్లుతాం కదా, సేమ్ అలా కొన్ని రౌండ్స్ చుట్టేసి బాగా టైట్గా చుట్టండి. తర్వాత నాటింగ్ అనేది పూలల్లేలాగానే ఇట్లా చేత్తో నాట్ వేయచ్చు. నేను ముందు ఒక పెటల్ తీసుకున్నాను, స్మాల్ సైజ్ కావాలి అని చెప్పేసి. మీకు పెద్ద సైజు ఫ్లవర్ కావాలి అంటే ఇంకా కొంచెం కిందికి లాస్ట్ ఎడ్జ్లో నాటింగ్ అనేది వేయండి. వన్స్ నాటింగ్ అనేది వేసాక మీకు కావాల్సిన పెటల్స్ని అలాగే సేమ్ ప్రీవియస్ ప్రాసెస్ లాగా పెటల్స్ని కట్ చేసుకొని ఒక 6-7 చేసుకోండి. నేనైతే ఫస్ట్ 6 చేశాను, నాకు సరిపోలేదని చెప్పేసి మళ్ళీ 7 చేశాను, 7 పెటల్స్. సో సేమ్ అట్లానే తర్వాత వచ్చేసి ఒక్కొక్క పెటల్కి అన్వాంటెడ్ ఉంటాయి కదా, సేమ్ క్లాత్ అనేది ఆ అన్వాంటెడ్ క్లాత్ని కట్ చేసేసుకొని నీడిల్ని తీసుకొని ఇలా ఒక్కొక్క పెటల్ని సేమ్ సైడ్ వచ్చేలాగా చూసుకుంటూ అన్ని పెటల్స్ని నీడిల్కి ఎక్కిచ్చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత థ్రెడ్తో లాగేస్తే ఫ్లవర్ని గట్టిగా మీకు ఈ షేప్ వచ్చేస్తుంది. కొంచెం షేప్ వస్తుంది, బట్ ఇది ఊడిపోయే స్టేజ్లోనే ఉంటుంది. సో మనం ఏం చేయాలి అంటే ఒక్కొక్క పెటల్ని పక్కనున్న పెటల్తో చిన్న నాటింగ్ అనేది వేయాలి నీడిల్తో, సో దట్ మనకి ఫ్లవర్ అనేది షేప్ అవుట్ అవ్వకోకుండా ఉంటుంది. ఇలా నేను చూపిస్తున్నా కదా, సేమ్ అలానే వేసుకుంటూ ప్రతి పెటల్కి వేసుకుంటూ వచ్చేయాలి. తర్వాత నేను బ్లౌజ్కి థ్రెడ్ ఉన్నింది కదా, ఆ థ్రెడ్తో నేను ఏం చేశానంటే ఒక సైడ్ పెట్టేసి థ్రెడ్ని ఫ్లవర్ని కుట్టేశాను పక్కకు రాకోకుండా. వన్స్ పక్కకు రాకుండా స్టిఫ్గా కుట్టేసాము అంటే మనకి హ్యాంగింగ్ పార్ట్ రెడీ అయిపోతుంది. ఆ హ్యాంగింగ్ పార్ట్ రెడీ అయిపోయాక నాతో పర్ల్స్ ప్రీవియస్గానే ఉన్నాయి కొన్ని. సో అవి నేను ఏం చేశానంటే నీడిల్కి ఎక్కించేసేసి రౌండ్ షేప్ వచ్చేంత వరకు చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఎన్ని యాడ్ చేయాలి ఎన్ని తీసేయాలని చూసుకుంటూ ఒక్కొక్క బీడ్ని క్లాత్కి కుట్టాను, ఫ్లవర్కి కుట్టాను. అలా ఫస్ట్ సైడ్ ఫిల్లింగ్ అయిపోతానే బీడ్స్తో నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా ఫిల్లింగ్ అనేది ఇచ్చాను సేమ్. మళ్ళీ ఇది కొంచెం వీడియో కిందకి వెళ్ళిపోయింది, నేను చూసుకోలేదు. అది సేమ్ అలానే వీడియోలో కనిపిస్తున్నట్టు ఫస్ట్ ఒక రౌండ్గా సర్కిల్తో నాటింగ్ అనేది వేసేసుకొని పర్ల్స్ని నెక్స్ట్ మిడిల్లో ఫిల్లింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా ఫిల్లింగ్ ఇచ్చుకున్నాక బోత్ సైడ్స్ నేను ఫిల్ అనేది అయితే ప్రాపర్గా చేసుకున్నాను. మీకు నాటింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బట్ ఫైన్. కొంచెం స్ట్రగుల్ అయితే మనకి రిజల్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది. అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.